సత్యపథం ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. దేవుని పరిశుద్ధ నామంలో, ప్రేమగల నామంలో మీ అందరికీ మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరొక మంచి సాక్షితో మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేసి ఉన్నారు. ఇక్కడ మీ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి వృద్ధురాలైన ఈ తల్లి పేరు శ్రీమతి పెదపాపమ్మ గారు. ఈవిడ నాకు పెద్దమ్మ గారు అవుతారు, అంటే మా తల్లి గారికి అక్కగారు. ఈవిడ వయసు సుమారుగా 98 సంవత్సరాలు పైగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఈవిడ దేవుణ్ణి అంగీకరించడం అనేది చాలా అద్భుతంగా దేవుడు జరిగించారు. ఆవిడ ఎలా మార్పు చెందారు అని చెప్పుకునే ముందు ఆవిడ యొక్క కుటుంబ నేపథ్యాన్ని కానీ మనం చూస్తే, అసలు ఇటువంటి కుటుంబంలోకి యేసు ప్రభు ఏ విధంగా ఆయన ప్రేమను ఎలా ప్రవేశపెట్టాడు, ఎలా వీళ్ళని సంధించాడు అని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈవిడ మూడవ కుమారుడు. ఈమెకు మూడవ సంతానంగా ఒక కుమారుడు జన్మించినప్పుడు ఆ కుమారుడు పేరు చిరంజీవి. ఆ కుమారుడు ఒక నెలల బిడ్డగా ఉన్నప్పుడు ఆ కుమారుడు జన్మించడమే కొంత వ్యాధిగ్రస్తుడిగా, రకరకాలైనటువంటి వ్యాధులతో సఫర్ అవుతూ ఉన్నట్టుగా ఆమె చెప్తున్నారు. ఇక్కడ మీరు అడగచ్చు, ఆమె సాక్ష్యం మీరెందుకు చెప్తున్నారు అన్న అనుమానం వీక్షకులకి రావచ్చు. ఆవిడికి చెముడు అండి, పూర్తిగా వినబడవు. మనం ఏమైనా చెప్పాలన్నా అది సైగలతోనే జరుగుతుంది. అది కూడా ఆమెకి 4వ సారి ప్రసవం జరిగిన తర్వాత ఒక జ్వరం రావడం, తర్వాత క్రమక్రమంగా వినికిడి కోల్పోవడం జరిగింది. అందుకని ఇప్పుడు ఆమె తరపున సాక్ష్యం అనేది నేనే చెప్పవలసి వచ్చింది. ఆమెని చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును కాబట్టి, వాళ్ళ జీవితంలో సంబంధించిన విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి నేనే చెప్తున్నాను. ఆమెను మామూలుగా మనం ఎవరైనా కూర్చొని పలకరిస్తే మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఆమె సమాధానం చెప్పడం అనేది కొంచెం కష్టమైన విషయం అన్నమాట. సరే, మళ్ళీ ఈమెకి మూడవ కుమారుడు జన్మించినప్పుడు, అంటే మూడవ సంతానంగా కుమారుడు జన్మించినప్పుడు అతను వ్యాధిగ్రస్తుడిగా ఉండడం వల్ల వీళ్ళ ఊరికి, అంటే వీళ్ళ ఊరు ఎక్కడ ఉంటుందంటే చిత్తూరుకి దగ్గరలో మాపాక్షి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ మాపాక్షికి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో శేషాచలపురం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో పెద్దమ్మ గారు జన్మించడం జరిగింది. తర్వాత అక్కడే ఆమె ఉండడం కూడా జరిగింది. భర్తతో పిల్లలతో అక్కడే ఆమె నివసించడం కూడా జరిగింది. వీరి కుటుంబ నేపథ్యాన్ని ఒక్కసారి మనం పరిశీలించి తర్వాత వారి అబ్బాయి, ఆమెకు జన్మించిన కుమారుడు విషయానికి వద్దాం మనము. ఈమె కుటుంబ నేపథ్యం అంటే పుట్టింటి వారి నేపథ్యం ఎలా ఉంటుందంటే, ఆ శేషాచలపురం యొక్క పరిస్థితులు, అక్కడ అది యూనిక్ క్యాస్ట్ విలేజ్, మొత్తము రెడ్లే ఉంటారు ఆ విలేజ్లో. ఆ రెడ్లు కూడా ఒక 4-5 ఇంటి పేర్ల వాళ్ళు ఉంటారు. అందులో పెద్దమ్మ గారు జన్మించినటువంటి అరిమిరెడ్డి గారు అనే ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెజారిటీ వాళ్ళే ఉంటారన్నమాట ఆ విలేజ్లో. వీళ్ళందరికీ కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి. దాంతోపాటు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఈ అరిమిరెడ్డి గారు వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు వేయటము, అలాగే ఇంకా రకరకాలుగా అన్నమాట నాటు వైద్యం లాంటిది చేయటము. ఈ మంత్రాలు వేయటము అనేది చాలా ప్రధానంగా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏదైనా జ్వరం వచ్చినా, లేదు ఇంకేదైనా అస్వస్థత కలిగినా ఎక్కువగా మంత్రాలు వేస్తుంటారు వీళ్ళు. దాని కొరకు ఏం చేస్తారంటే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి,
బోలెడు మంది వీళ్ళ ఊరికి వచ్చి వీళ్ళ దగ్గర వైద్యం చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఈ వీపులో వచ్చే రాచపుండుకి, శరీరంలో అక్కడక్కడ వచ్చే కొన్ని పుండ్లు, ఇటువంటి వాటికంతా కూడా ఆ ఊరు ప్రసిద్ధి అన్నమాట. అలాగే పెద్దమ్మ గారు జన్మించినటువంటి కుటుంబంలోని తండ్రి గారు కూడా వైద్యం చేసేవాళ్ళు. ఆయన నుంచి మామగారికి, మా మేనమామ గారికి అంటే తల్లిగారి యొక్క అన్నగారు శ్రీ గంగిరెడ్డి గారు, అరివిరెడ్డి గారి గంగిరెడ్డి గారు, ఆయన కూడా ఈ నాటు వైద్యం చేసేవాళ్ళు, మంత్రించేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు అన్నమాట. ఆయన మా మేనమామ గారు, ఈమెకి అన్నగారు అయినటువంటి మా మేనమామ గారు మరొక పని కూడా చేసేవాళ్ళు. అదేంటంటే ఊర్లో ఉన్నటువంటి రామాలయంలోను గంగమ్మ గుడిలోను ఆయన పూజారిగా వ్యవహరించేవాళ్ళు. అలాగే వీళ్ళ ఊర్లో జరిగే వివాహాలకి, అలాగే చనిపోయినప్పుడు చేసేటువంటి శ్రాద్ధ కర్మలకి, తద్దినాలకి, ఇతరత్ర పూజలకి, గృహప్రవేశాలకి, అటువంటి వాటికి మాత్రం ఒక పురోహితుడు సమీపం గ్రామం, గుడిపాల గ్రామం అని ఉంటుంది, అక్కడి నుంచి వచ్చేవాడు. స్థానికంగా ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఆ గంగమ్మ దేవాలయంలోను, అలాగే శ్రీరామ భజన మందిరంలోను మా మేనమామ గారే పూజలన్నీ నిర్వహించేవాళ్ళు. శ్రీరామనవమి వచ్చినా, జాతరలు వచ్చినా, రెగ్యులర్గా కానీ దిన పూజలు కానీ అన్నీ కూడా మా మేనమామ గారు చేయటం అక్కడ ఆనవాయితీ. అటువంటి కుటుంబంలో ఈమె పుట్టున్నారన్నమాట. ఆ కుటుంబ నేపథ్యం అది. సరే, ఇప్పుడు ఈమెకి 3వసారి జన్మించిన మగ సంతానము, ఈమె కొడుకు కుమారుడు పుట్టుకతోనే చాలా అస్వస్థతలు కలిగి ఉండడం వల్ల వీళ్ళు పెద్దమ్మ గారు చాలా దుఃఖంలో ఉన్నారంట. అప్పుడు పెద్దమ్మ గారిని తీసుకొని మా తాతగారు అంటే తల్లిగారి యొక్క తండ్రి గారు తీసుకొని వీళ్ళ ఊరికి, ఆ శేషాచలపురం అనే గ్రామానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, సిఎంసి హాస్పిటల్ వెల్లూరికి వెళ్తూ ఉన్నారంట. అప్పుడు బస్సులో ఈ బాబు ఏడుస్తూ ఉన్నాడంట. నెలలు పసికాలను అనమాట. భీకరంగా ఏడుస్తూ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు లేచి వెనక్కి వచ్చి, ఎందుకు ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు అని అడిగారంట. అడిగినప్పుడు తాతగారు వచ్చి, ఇట్లా ఈ బాబుకి బాగాలేదు, ఈ ఆస్తమా జబ్బు ఉంది, వాడు ఊపిరి పీలిస్తే మళ్ళీ చాలా కష్టపడి ఊపిరి పీలుస్తున్నాడు, అందుకని నా కుమార్తె కూడా ఏడుస్తూ ఉంది బాబుతో పాటు అని చెప్పినప్పుడు ఆయన, మీరు ఏడవద్దు, మీ బిడ్డకి నయం అవుతుంది, దేవుడు పూర్ణ స్వస్థత అనుగ్రహిస్తాడు, కానీ ఈ బిడ్డని మీ దేవుడికి ఇవ్వగలరా? ఈ మరణకరమైన జబ్బులో నుంచి దేవుడు ఆ బిడ్డని స్వస్థపరుస్తాడు, కాబట్టి మీరు ఈ బిడ్డని దేవుడికి ఇవ్వగలరా అని ఆయన ఒక ప్రశ్న వేశాడంట పాస్టర్ గారు. అప్పుడు మా తాతగారు వెంటనే ఆ చనిపోయే పరిస్థితుల్లో నుంచి బిడ్డని కాపాడితే దేవుడు తప్పకుండా మేము దేవుడికి ఈ బిడ్డని ఇవ్వడానికి మాకు ఎటువంటి సందేహం లేదని వెంటనే తెలియజేశారంట. అప్పటికి ఈవిడికి 2 కుమార్తెలు, 3వది మగ సంతానం కాబట్టి ఇంకా మగపిల్లలు లేకుండా పుట్టాడు కాబట్టి తప్పకుండా ఒక బాధ అన్నీ ఉంటాయనుకోండి. అప్పుడు ఆయన చేయి పెట్టి ప్రార్థన చేసి, ఇంక ఈ అబ్బాయికి ఏం పర్లేదు, నయం అవుతుందిలేండి అని చెప్పి వెళ్ళిపోయాడంట. తర్వాత వీళ్ళు చిన్న బిడ్డను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడము, తర్వాత ఇంటికి తీసుకురావడము. కానీ క్రమేపీ బిడ్డకు ఆ వ్యాధి పోయి వాడు ఆరోగ్యంగా తయారవడము, పెరగడము, ఇతరత్ర అస్వస్థతలు కూడా ఉన్నవి కూడా ఆ పుట్టుకతోనే వచ్చిన అస్వస్థతలు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా బిడ్డ పెరగడం చూసిన తర్వాత వీళ్ళకి ఒక ఆశ్చర్యము,
ఒక నమ్మకము దేవుడి మీద రావడం జరిగింది. అంతే. అక్కడితో వీళ్ళకి క్రీస్తు గురించి వీళ్ళకి ఏం తెలుసో, అతను ఏం చెప్పాడో ఆ చిన్న మొక్క తప్పి ఇంక వీళ్ళకి ఆ తర్వాత క్రైస్తవులు అనేవాళ్ళు వీళ్ళకి ఎక్కడ కూడా ఎక్కడ కూడా వీళ్ళకి ఎక్కడ వాళ్ళు వీళ్ళకి ఎదురుపడ్డం కానీ అట్లాంటివి ఏం జరగలేదు. కాబట్టి వీళ్ళు అంతటితో దాన్ని మర్చిపోయారు. తర్వాత ఊర్లో ఒక ఆవిడ, ఒక కుష్టు వ్యాధిగ్రస్తురాలు, ఆ ఊర్లోని హరిజనవాడలో ఒక కుష్టు వ్యాధిగ్రస్తురాలు ఉండేది. ఆవిడ మాత్రం చిత్తూరుకి తన స్వస్థత నిమిత్తము ఏదో ఒక చర్చికి వెళ్ళి వస్తూ ఉండేదంట. ఆమె కోసం వచ్చిన క్రైస్తవులు మాత్రం ఆ ఊర్లో అలా తిరుగుతూ పాడేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ హరిజన వాడికి వచ్చేవాళ్ళు కాబట్టి ఆ క్రైస్తవులు ఎవరు కూడా వీళ్ళని సంధించడం జరిగేది కాదు. వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ఇళ్ళకి రానివ్వడం అనేది జరిగేది కాదు. అంటే ఈ బాబుకు దొరికిన స్వస్థత తర్వాత వీళ్ళకి క్రైస్తవులతో ఎటువంటి సంబంధాలు బాంధవ్యాలు లేవు. వీళ్ళకి కూడా ఎవరు క్రైస్తవులు అనేవాళ్ళు వీళ్ళని సంధించలేదు. వీళ్ళకి ఇంకేమీ తెలియదు. అక్కడతో అది ఆగిపోయేది. కాకపోతే యేసు మీద వీళ్ళకి కాస్త భక్తి అనేది ఉండిపోయింది. ఆ ఇన్సిడెంట్ సంఘటన జరగడం వల్ల పెద్దమ్మ గారికి యేసు ప్రభు మీద భక్తి అనేది ఏర్పడింది. తర్వాత ఈవిడ ఎలా యేసు ప్రభువుని సంధించారంటే, నేను ఆమె యొక్క చెల్లెల కుమార్తెనైనటువంటి నేను క్రిస్టియానిటీ పైన పిహెచ్డి చేయడం జరిగింది 80లో, 1980లో. ఇది జరిగింది ఎప్పుడంటే 1956లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. 1980లో నేను రీసెర్చ్ పరంగా చర్చిలకు వెళ్ళడము, డేటా కలెక్షన్ కోసం చాలా ప్రదేశాల్లో, చాలా ఊర్లు మొత్తం రాయలసీమ అంతా తిరగడము, చర్చిలకు అన్ని ఊర్లకి చర్చిలకు వెళ్ళడము, ఈ క్రైస్తవులు మా ఇంటికి రావడము, మా యూనివర్సిటీకి నా కోసం రావడం, ఇలా జరుగుతూ ఉండేది. అప్పుడు పెద్దమ్మ గారు మా ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ చూశారనమాట. చూసి నాతో అన్నారు, ఇట్లా చిరంజీవి అంటే 3వ సంతానమైన కుమారుడి విషయంలో జరిగిన విషయాన్ని నాకు చెప్పినారు. సరే, మేము ఎవరం కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. నా రీసెర్చ్ నిమిత్తము నాకు క్రైస్తవులతో క్రీస్తుతో ఒక చిన్న సంబంధం అనేది ఏర్పడింది. కానీ అది ఆధ్యాత్మికమైనది కాదు. 1985లో నాది సబ్మిషను, 86లో నాది అవార్డు అవ్వడము, పిహెచ్డి అవార్డు అవ్వడము జరిగిపోయింది, డాక్టరేట్ అవార్డు అవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా పూర్తిగా క్రైస్తవ్యంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే హలో అనుకునే రిలేషన్స్ మాత్రమే ఉండేది. 1991లో నేను బ్యాప్టిజం తీసుకోవటం జరిగింది. ఇదంతా కూడా నేను అనేకమైన గ్రంథాలు చదవటం, అనేకమైన హిందూ ప్రముఖులతో పెద్దలతో సంభాషించడం వల్ల నాలో మార్పులు మెల్లమెల్లగా రావడం అనేది జరిగింది. తర్వాత ఈ క్రైస్తవులతో సంబంధాలన్నీ, రిలేషన్స్ అన్నీ పోయినాయి. ఒక ఆవిడ మా ఇంటికి రావడము, ఆవిడకి ఏదో అవసరమైనటువంటి కొన్ని వస్తువులు నా దగ్గర తీసుకొని వెళ్ళటము, అవి తిరిగి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆవిడ నాతో, ఒకసారి మా చర్చ్కి రావచ్చు కదా, మీరు క్రిస్టియానిటీ మీద రీసెర్చ్ కూడా చేశారు కదా అని అంటే, నేను అన్నాను రావడానికి నాకేం అభ్యంతరం లేదు అని. పెంతెకోస్తేకి వెళ్ళడము, తర్వాత ఎందుకో ఒక బలమైన ప్రేరేపణ నాకు కలగడము, ఒక ఆత్మీయమైనటువంటి దాన్ని, నేను అప్పటి వరకు చాలా దూరంగా ఉన్నాను, ఏదో కోల్పోయి ఉన్నాను అన్న ఫీల్ అనేది, ఒక భావన అనేది నాలో రావడము, నేను బ్యాప్టిజం అనేది తీసుకోవటానికి
తీసుకున్నాను. అది నేనే అడగడం వల్ల బ్యాప్టిజం అనేది నాకు ఇవ్వడం జరిగింది. నేను బ్యాప్టిజం తీసుకున్న సంగతి వీళ్ళకి తెలియదు, పెద్దమ్మ గారికి వాళ్ళకి తెలియదు. తర్వాత పెద్దమ్మ గారికి ఆ విషయం తెలియడము, ఆమె వెంటనే ఏం చెప్పారంటే నేను కూడా తీసుకుంటాను అని అడిగారు అన్నమాట. నేను బ్యాప్టిజం తీసుకున్న రోజే నాతో పాటు ఈమెకి 3వ సంతానంగా జన్మించిన కుమారుడు, అతని పేరు చిరంజీవి, అతను కూడా అక్క నేను కూడా తీసుకుంటాను మీతో పాటు, నన్ను చిన్నప్పుడే అమ్మ దేవుడికి ఇచ్చిందంట, నేను బ్యాప్టిజం తీసుకొని నేను కూడా చర్చికి వస్తాను అని అబ్బాయి తనకు తానుగా వచ్చి నాతో చెప్పాడు. నేను అప్పుడు చర్చికి పోతున్నాను. నేను అప్పుడు చెప్పాను అనమాట, మరి చర్చికి నువ్వు పోతున్నావా అంటే, నేను తిరుపతిలో ఉన్న ఈస్ట్ మిషన్ కాంపౌండ్లో ఉన్న చర్చికి అప్పుడప్పుడు వెళ్తానక్క అన్నాడు. మరి నువ్వు మాకు చెప్పలేదు అంటే, మీరేమన్నా అంటారేమో అని నేను చెప్పలేదక్క ఇంట్లో అన్నాడు. సరే అయితే చర్చికి రా, చెప్తాను, వాళ్ళు మరి బ్యాప్టిజం ఇస్తారో లేదో తెలీదు, మనం మాట్లాడదాంలే రా అని చెప్పి వాడిని కూడా నేను తీసుకెళ్ళటము, పాస్టర్ గారికి పరిచయం చేయటము. పాస్టర్ గారికి ఇవన్నీ చెప్పినప్పుడు పాస్టర్ గారు కూడా చాలా మా ఇది దేవుని ప్రణాళిక, ఎప్పుడూ 1956లో జరిగిపోయిన విషయము చూడండి, ఆ అబ్బాయి గుర్తుపెట్టుకోవటము, అప్పుడప్పుడు అతను చర్చికి వెళ్ళటము, నాకు బ్యాప్టిజం కావాలని ఈరోజు రావడం, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక, తప్పకుండా మీతో పాటు అతనికి కూడా మనం బ్యాప్టిజం ఇద్దాము అని చెప్పి నాతో పాటు నా తమ్ముడైనటువంటి పెద్దమ్మ గారి కుమారుడు కూడా బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. ఈ విషయం తర్వాత తెలిసినటువంటి పెద్దమ్మ గారు తను కూడా బ్యాప్టిజం తీసుకుంటానని ఉత్సాహపడ్డము, మాతో మాట్లాడటం జరిగింది అనమాట. సో మేము 1991లో బ్యాప్టిజం తీసుకున్నాము. 92లో పెద్దమ్మ గారు బ్యాప్టిజం తీసుకున్నారు. అది కూడా చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా బ్యాప్టిజానికి ఆమె తనకు తానుగా మాట్లాడి మమ్మల్ని ఆహ్వానించి బ్యాప్టిజం తీసుకోవటం జరిగింది. ఆమె తిరుపతికి రాలేదు, ఆ పల్లెకే మేము పాస్టరు మేమందరం వెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఆమెకి బస్సులో ప్రయాణము లేదు, మామూలుగా ప్రయాణం కూడా ఆమెకు పడదు. ఏ ప్రయాణం చేసినా ఆమెకి ఈ వాంతులు అవ్వడము, తర్వాత చాలా నీరసపడిపోవటము అలా జరుగుతుందన్నమాట. అందుకని ఆమెని పిలిపించకుండా మేమే అక్కడికి వెళ్ళడము, బ్యాప్టిజం ఇవ్వడము జరిగిందన్నమాట. దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైనదంటే, 1956లో ఒక పాస్టర్ కనిపించి ఈ బిడ్డకి నయం అవుతుంది, ఈ బిడ్డను మీ దేవుడికి ఇవ్వండి, ఈ ఒక్క మాట చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ వీళ్ళకి ఎప్పుడూ కనిపించలేదు, వీళ్ళకి ఏ క్రిస్టియన్ కూడా కనిపించలేదు. అయినప్పటికీ ఆ 56లో జరిగిన చిన్న సంఘటనని గుర్తుపెట్టుకొని దానికి కృతజ్ఞతగా ఈమె కుమారుడైనటువంటి చిరంజీవి బ్యాప్టిజానికి లోబడ్డము, అదే కృతజ్ఞత కలిగి ఈమె కూడా దైవ భక్తితో దేవుడికి లోబడి 92లో బ్యాప్టిజం తీసుకోవటం, ఇవన్నీ దేవుని ప్రణాళిక, అద్భుతమైన ప్రణాళిక అనిపిస్తుంది. ఈమె సాక్ష్యము ఇంతటితో అయిపోదు. ఈమె గురించి చెప్పాలి అంటే, ఒక పెను తుఫాన్లో వచ్చినటువంటి మొలక, అంటే అంకురించినటువంటి ఒక మొలక పెను తుఫాన్లోనే పెరిగి మొక్కైన ఒక చెట్టు గురించి చెప్పినట్టు ఈమె గురించి మనం చెప్పాలి. ఎందుకంటే ఈమె జన్మించినప్పుడు ఒక 2 ఏళ్ళు వయసు 3 ఏళ్ళ వయసు అప్పుడే ఈమె చెల్లెలైనటువంటి మా తల్లిగారు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు, ఈమెకు ఒక 3 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వీళ్ళ తల్లిగారు చనిపోవటం జరిగింది. అంటే బాల్యంలోనే వీళ్ళు తల్లిగారిని కోల్పోయారు. ఈమెకి ఒక అన్న, ఒక చెల్లి, మా మేనమామ గారు, తర్వాత మా అమ్మగారు అన్నమాట. తర్వాత మా తాతగారు 2వ వివాహం చేసుకోలేదంట. ఎందుకంటే నా పిల్లలు మరీ చిన్నవాళ్ళు, నేను 2వ వివాహం చేసుకుంటే ఆ వచ్చే మనిషి నా బిడ్డల్ని, ఈ చిన్న బిడ్డల్ని చూసుకోవటం అనేది
నాకెందుకో అది సాధ్యం అనిపించడం లేదు, నాకు వద్దు, నాకు ఆ రెండో వివాహం వద్దు అని ఆయన భీష్మించుకుని రెండో వివాహానికి వెళ్లకుండా వీళ్ళని పెంచుకోవటము, వ్యవసాయము, ఇదే ఇదే జీవితంగా ఆయన జీవించినట్టుగా మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత ఈమెకి మా తాతగారికి సమీప బంధువుకి ఇద్దరు అమ్మాయిలు, మొదటి భార్య చనిపోవటం జరిగింది. ఆయనకి కుమారులు లేరు. ఆయన వచ్చి మా తాతగారితో చాలా దగ్గర బంధువు కాబట్టి ఈయనకొచ్చి చెప్పుకోవటం, బాధపడటం జరిగినప్పుడు ఈయన తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అంటే మా పెద్దమ్మ గారిని రెండవ భార్యగా మా పెదనాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు కాస్త ఎదిగిన పిల్లలంట, ఒక 10 ఏళ్ళు అలా వయసున్న పిల్లలు. కాబట్టి ఈమెకి వివాహమై అక్కడికి వెళ్ళినప్పటి నుంచి చాలా శోధనలుగా ఉండేదంట ఈమెకి. అంటే తినడానికి సరైన ఆహారం కూడా దొరికేది కాదంట. అదంతా తెలిసిన తర్వాత ఈమెకి మొదటిసారి ప్రసవం అయినప్పుడు తాతగారి ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా అలాగే ఉంచుకొని, ఇంకా అల్లుడిని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా ఊరికి తీసుకొని వచ్చి తన ఇంటి దగ్గరే ఉంచుకోవటం అనేది తాతగారు చేసినారంట. అంటే ఈమె జీవితం మొదలవడమే తల్లిగారిని కోల్పోవడము, తర్వాత రెండవ భార్యగా వివాహం జరిగించడము, అక్కడ కూడా చాలా సమస్యలతో ఈమె కొట్టుమిట్టాడము జరిగింది. తర్వాత ఈమెకి పుట్టి 4 పిల్లలు పుట్టారు. కానీ రెండవ సంతానము, 4వ సంతానము పుట్టిన కొన్ని నెలలకి చనిపోవటం కూడా జరిగింది. సో ఈమెకు వచ్చి పెద్ద కుమార్తె, మూడవ సంతానమైన కుమారుడు మాత్రమే ఉండినారు. ఇటీవల ఒక 10 ఏళ్ల క్రితము ఆ 3వ సంతానంగా పుట్టిన కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. అలాగే మా తల్లిగారు, అంటే మా పెద్దమ్మ గారి చెల్లెలైనటువంటి మా తల్లిగారు కూడా చనిపోయినారు. 2007లో మా తల్లిగారు చనిపోవటం జరిగింది. అంతకుముందు 1900 నాకు తెలిసి 2000 లోపలే మా మామయ్య గారు, మా మేనమామ గారు, అంటే తల్లిగారి యొక్క అన్నగారు కూడా చనిపోవటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తన కళ్ళ ముందర ఫస్ట్ తన తల్లి ఊహ తెలియని వయసులో, తర్వాత తన రెండవ సంతానాన్ని, మూడవ సంతానాన్ని కూడా పోగొట్టుకుంది. తర్వాత మా మామయ్య గారు, అంటే వాళ్ళ భర్త గారు కూడా చనిపోయారు. భర్త గారి తర్వాత మా మేనమామ గారు చనిపోయారు. తర్వాత మా అమ్మగారు చనిపోయారు. తర్వాత ఆమె 3వ సంతానమైన కుమారుడు కూడా చనిపోయినాడు. ఎంతమంది చనిపోయినా ఆమె ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని నిందించినట్టు కానీ, ఎందుకు దేవుడు ఇలా చేశాడన్న మాట కానీ, ఒక చిన్న మాట కానీ, ఒక చిన్న నిందాపూర్వకమైన మాట కానీ, ఒక ఎత్తి పొడుపుగా ఒక మాట కానీ, దేవుడు సహాయం చేయలేదు అన్న మాట కానీ నేను వినలేదండి. అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అసలు ఇలాంటి వ్యక్తులు ఉండడం అనేది కూడా మనం అరుదుగా చూస్తాం. ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఎప్పుడు కూడా ఈ రోజు వరకు టిల్ టుడే ఆమె దేవుణ్ణి నిందించడము, ఏడవడము నేను చూడలేదు. అందుకని నేనేమంటానంటే గాలివానలోనే పుట్టి గాలివానలోనే పెరిగిన ఒక చెట్టులాగా ఈమె నిలిచిపోయిందని నేను అనుకుంటాను. తర్వాత ఆమెకి ఎంత విశ్వాసం అంటే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మామూలు ఏదైనా ఈటబుల్స్ అంటే ఏదైనా పదార్థాలు తీసుకొచ్చి ఆమెకి ఇవ్వబోయినా ఆమె వెంటనే చెప్తారన్నమాట, మేము ఇదంతా తీసుకోకూడదు, మేము దేవుడిని నమ్ముకున్నాము, ఇదంతా తప్పు, తీసుకోకూడదు అంటారు. వాళ్ళు చెప్తారనమాట, అయ్యో ఇది మేము నట్టింట పెట్టింది, నైవేద్యంగా పెట్టింది కాదు, ఇది మేము నీకోసమే కొనుక్కొచ్చాము, తీసుకో అని ఆమెకి చెప్తే అప్పుడు ఆమె ముట్టుకుంటారు దాన్ని. ఎంత వైరాగ్యం అంటే ఆమెకి అక్షరం ముక్క రాదు. అప్పుడు ఏది విన్నారో ఇప్పుడు మనం చెప్పేది కూడా ఆమెకి ఏం తెలియదు, అసలు ఏం వినిపించదు. ఆమెకి హియరింగ్ ఎయిడ్ పెట్టే స్టేజ్ కూడా దాటిపోయింది అన్నమాట.
కాబట్టి నాకేం వినిపించే పరిస్థితి లేదు. కానీ ఎంత వైరాగ్యంగా ఉంటారంటే ఎప్పుడూ తెలుసుకున్నటువంటి ఆ మాటల మీద స్టికానై ఎంత దృఢంగా ఎంత పట్టుదలతో వైరాగ్యమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆమె కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆమె ఏడవలేదు. కుమారుడి మరణం అనేది అదొక పెద్ద అద్భుతం అండి. అది చెప్పి తల్లిగారికి సాక్ష్యాన్ని ముగిస్తాను. కుమారుడికి బ్రెయిన్లో ఒక నర్వ్ వాల్చడం అనేది జరిగింది. డాక్టర్ గారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది నర్వ్ బాగా ఉబ్బింది, ఇది ఎక్కడో ఒకరికి థౌజండ్స్లో ఒకళ్ళకి అట్లా వస్తూ ఉంటుంది, ఇలా అయిన వాళ్ళు ఎన్నేళ్ళు జీవించడము జరగచ్చు, లేదా ఇలా గట్టిగా మూలిగినప్పుడు ఏదైనా ఒక సందర్భంలో ఆ మూలిగినప్పుడు తుమ్మినప్పుడు కూడా చనిపోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత అతన్ని మా తమ్ముడిని పెద్దమ్మ గారి కుమారుడు చిరంజీవిని స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళకముందే ఇంటి దగ్గరే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత వెంటనే అది కోమా అని మనకు తెలియదు కదా, వెంటనే స్విమ్స్కి తీసుకెళ్ళి జాయిన్ చేయటం జరిగింది. ఇంకా అతను కోలుకోవటం జరగలేదు. డాక్టర్స్ కూడా చెప్పేశారనమాట, ఇంకా ఏం చేయలేము అని చెప్పినప్పుడు ఒక ఒక చిన్న ఐడియాని నా భర్త గారు చెప్పడం జరిగింది. ఏంటంటే ఎలాగూ అతను మరణిస్తున్నాడు, ఈయన యొక్క ఆర్గాన్స్ని ఎందుకు మనం డొనేట్ చేయకూడదు అని అన్నప్పుడు నేను చాలా కోప్పడ్డాను మా ఆయన. ఎందుకంటే ఆమె అసలు ఉన్న పరిస్థితి ఏంటి, అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు ఆర్గాన్స్ డొనేట్ చేద్దామని అడగచ్చా, తప్పు కదా అని గట్టిగా చాలా పోట్లాడాను మా ఆయనతో. మా ఆయన అన్నాడు, నేను చెప్పాను తర్వాత మీ ఇష్టము అని తను ఊరుకోవడం జరిగింది. కానీ పెద్దమ్మ గారికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు పెద్దమ్మ గారి కుమార్తె పారిజాతమ్మ ఉంది, ఆమె చెప్పినప్పుడు పెద్దమ్మ గారి మనవడు అంటే ఆ పెద్ద కుమార్తె కుమారుడు రేణుప్రసాద్ రెడ్డి వాళ్ళిద్దరు వెళ్ళి ఇలా అంటున్నారు అని చెప్పిన వెంటనే షీ అక్సెప్టెడ్ అండి. అసలు నిజంగా ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి అనుకుంటానండి నేను. ఆ పరిస్థితుల్లో వయసైన స్థితిలో అబ్బాయి చనిపోయి 10 ఏళ్ళు అయింటుంది. ఈ 10 ఏళ్లకు ముందు ఆ కొడుకు చనిపోయాడు, ఎదిగిన కుమారుడు చనిపోయాడు. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా ఒక్క కుమార్తె తప్ప ఎవ్వరు లేరు. అటువంటి ఒక భయంకరమైన దుఃఖకరమైనటువంటి ఏమాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఆమె వెంటనే షీ అక్సెప్టెడ్. ఓకే ఇద్దాం, అది మంచిదే కదా, చేద్దాం అన్నారండి. ఇప్పటికి కూడా మీరు స్విమ్స్లో వెళ్ళి చూసుకున్నా కూడా బి చిరంజీవి రెడ్డి ఆర్గాన్స్ మొత్తం డొనేట్ చేయటం జరిగింది. అది వైజాగ్కి, హైదరాబాద్కి, ఇంకెక్కడికో తీసుకెళ్ళినట్టు అప్పుడు పేపర్స్లో కూడా అన్ని న్యూస్ పేపర్స్లో వేశారు. అందరూ అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చే తల్లిగారి ఫోటో తీసుకుంటే ఆమెకి మాట్లాడలేరు కాబట్టి ఆమె కుమార్తె ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా తల్లిని కూడా కవర్ చేశారు. తిరుపతిలో చిరంజీవి రెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో జీవనధార, ఏపీ సర్కారు ద్వారా వైజాగ్ అపోలో ఆసుపత్రికి లివర్, హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి గుండెను, నెల్లూరు నారాయణ ఆసుపత్రికి కిడ్నీను తరలించారు. ఆయన ఆమె తట్టుకొని నిలబడ్డారు. ఆశ్చర్యం అసలు. మిన్ను విరిగి మీద పడ్డ అంటారు చూడండి, పిడుగులు పడ్డ, అసలు చెల్లించకుండా దుఃఖాన్ని ఎలా దిగమింగారు అనేది అసలు అర్థం కాదనమాట మనకి. అలా స్థిరంగా నిలబడి ఆర్గాన్ డొనేషన్ అనగానే ఓకే చెప్పి అంతమంది వచ్చి తనతో మాట్లాడిస్తున్నా కూడా ఏం పట్టించుకోకుండా అలా నిలబడ్డం అనేది దేవుడిచ్చిన ఆ ధైర్యం కావచ్చు, స్థిర చిత్తం కావచ్చు, అవన్నీ కూడా దేవుని కృపగా ఎంచుకోవాల్సిందే కానీ మరొకటిగా మనం తలంచలేము.
దాంతోపాటు ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. చిరంజీవి రెడ్డి వచ్చి పెద్ద చదువుకోలేదు. ఒక స్కూల్ ఎడ్యుకేషన్ వరకే చదువుకోవటం జరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత ఈ పద్మావతి మహిళా కాలేజీలో హాస్టల్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా చేరాడు. సెక్యూరిటీ గార్డ్గా చేరిన తర్వాతే ఈ వ్యాధి రావడం, చనిపోవటం జరిగిందనమాట. అతనికి పెళ్ళవలేదు, పిల్లలు లేరు. వేరే ఎవరన్నా పెంచుకుంటూ ఉండేవాడు. పెంచుకోవడం అంటే చిన్నపిల్లలు అందరిని ఆదరించడం జరిగేది. చాలా ఒక మంచి రిలేషన్ బిడ్డలతో అంతా కలిగి, అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలతో అందరితో కూడా ఒక మంచి రిలేషన్తో ఆ బిడ్డలకి ఎవరికైనా ఏదైనా లేదు అంటే వాళ్ళకి కొనిపెట్టడం. అలాగే హాస్టల్ హాలిడేస్ వదిలిపెట్టినప్పుడు కొంతమంది పిల్లలకి అందరు దాదాపు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఒకళ్ళు ఇద్దరు మిగిలిపోతే ఈ అబ్బాయి మా తమ్ముడు పెద్దమ్మ గారి కుమారుడు తీసుకెళ్ళి వాళ్ళని ఇళ్లల్లో వదిలిపెట్టి రావటం. ఆ విధంగా ఉండడం వల్ల అందరూ చాలా అతనితో అఫెక్షనేట్గా ఉండడం అన్నమాట. వచ్చి అతను అక్కడ సెక్యూరిటీ గార్డే కానీ అందరికి కూడా అఫెక్షనేట్గా ఉండడం అనేది జరిగింది అనేది మన కళ్ళతో మనం చూసాం. అతను చనిపోయినప్పుడు పద్మావతి కాలేజ్ నుంచి స్టాఫ్ మొత్తం మోర్ ఆర్ లెస్ ఒక 50 మెంబర్స్ స్టాఫ్, ఇంక్లూడింగ్ దర్ ప్రిన్సిపాల్ అండ్ మోర్ దాన్ 1000 మెంబర్స్ స్టూడెంట్స్ కాలేజ్ నుంచి ఇంటి వరకు ఒక ర్యాలీగా వచ్చారండి. అద్భుతం. ఎందుకంటే అతన్ని దేవుణ్ణి విశ్వసించాడు తప్ప అతను పెద్ద చదువు లేదు, పెద్ద సొసైటీలో పెద్ద స్టేటస్ లేదు. మరణంలో దేవుడు ఎంత హెచ్చించాడంటే వాళ్ళ తల్లి యొక్క విశ్వాసం. చిరంజీవి రెడ్డికి 1956లో ఒక చిన్న మాట, ఒక పాస్టర్ ప్రార్థన చేసి, అమ్మ మీ బిడ్డ ఇంకే సమస్య రాదు, ఆరోగ్యంగా జీవిస్తాడు, దేవుడికి ఇస్తారా అని ఒక్క మాట అతను చెప్పినందుకు 1956లో చెప్పిన మాటకి వాళ్ళు లోబడి 91లో నాతో పాటు చిరంజీవి రెడ్డి బ్యాప్టిజం తీసుకోవటం, 92లో తల్లిగారు బ్యాప్టిజం తీసుకోవటం జరిగింది. అంతే. వీళ్ళకి ఎవరు వెళ్ళి తర్వాత సువార్త చెప్పిన వాళ్ళు కానీ ఏమీ లేదు. ఎంత అద్భుతంగా మరణంలో దేవుడు చిరంజీవి రెడ్డిని హెచ్చించాడంటే ఊహాతీతం అన్నమాట. మోర్ దాన్ 1000 మెంబర్స్ ఒక ర్యాలీగా రావడము, అన్ని న్యూస్ పేపర్స్లో అతని ఆర్గాన్ డొనేషన్ గురించి మాట్లాడుకోవటం, అన్ని ఛానల్స్లో ఒక రోజంతా చిరంజీవి రెడ్డి గురించి అన్ని ఛానల్స్ మాట్లాడటం జరిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గాలి వానలో, పెను తుఫానులో పుట్టినటువంటి ఒక చిన్న మొలక ఒక పెద్ద మొక్కగా ఎదిగి ఎవరు కదిలించలేనటువంటి ఒక మర్రి వృక్షంగా, విశ్వాసంలో నేను చెప్పేది, డబ్బులో కాదు, సామాజిక స్థాయిలో కాదు. ఆమె సామాజికంగా చూస్తే చాలా చిన్న వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. ఒక చదువు లేదు, పెద్ద ఆస్తుపాస్తులు లేవు, అసలు ఎవరూ లేరు. ఇప్పుడు ఒక వృద్ధురాలైనటువంటి కుమార్తెతో ఉంది. ప్రాపంచికంగా లౌకికంగా చూస్తే ఆమె ఏ రకంగానూ ఎన్నిక కలిగిన వ్యక్తి కాదు. కానీ దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉందంటే మనం ఊహించడానికి మన శక్తి చాలదు. ఆమె తల్లిగారు చనిపోయారు. తర్వాత ప్రసవాలు అయిన తర్వాత చాలా 6 నెలలకో సంవత్సరానికో 2 సంతానాన్ని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. తర్వాత ఆమె అన్నని పోగొట్టుకుంది, ఆమె చెల్లిని పోగొట్టుకుంది, చివరికి కన్న కుమారుణ్ణి కూడా పోగొట్టుకుంది. అయినా సరే ఆమె దేవుని నిందించడం అనేది జరగలేదు, ఇప్పటి వరకు జరగలేదు.
ఆమె మాకు చాలా దగ్గరలోనే ఉంటారు. నిజంగా ఆమె చూసినప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇలాంటి వ్యక్తులు ఉంటారా? అసలు మామూలుగానే దేవుడు ఎట్టబడితే అట్ట నిందించే వాళ్ళని మనం చూస్తుంటాం. ఉద్యోగం రాలేదు, మా అబ్బాయికి చదువుకు అలా అయింది, లేదు ఇంట్లో ఎవరికైనా వ్యాధి వచ్చింది, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నిందాపూర్వకంగా మాట్లాడేవాళ్ళని మనం చూస్తుంటాం. కానీ మాత్రం ఇప్పటికీ ఇన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఆమె నోట్లో నుంచి ఏ రోజు కూడా ఒక దూషణపూర్వకంగా కానీ, నిందాపూర్వకంగా కానీ, ఒక తృణీకారంగా కానీ దేవుడి పట్ల ఒక మాట కూడా రాలేదు. ఇప్పటికీ ఆమె ఇట్లా పెట్టుకోవటం, హల్లెలూయా అనుకోవటం, ప్రైజ్ ది లార్డ్ అనుకోవటం, నేను ఇట్లా పెట్టానని ఆమె పెడుతున్నానంటే ఆమెకి ఏం తెలియదు. ఇంట్లో మా ఇంటికి ఆమె రాగానే మా అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తారు. మా ఇంటి నుంచి వెళుతూ ప్రైజ్ లార్డ్ చెప్తారు. టాటాలు బాయ్ బాయ్లు ఉండవు. నిజంగా దేవుడు ఆమెకిచ్చిన కృపను బట్టి, ఆమెకిచ్చిన ఆయుష్ను బట్టి ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఈమె విషయంలో ఒక వాక్యం గుర్తొస్తుంది. ఎప్పుడు కూడా పెద్దమ్మ గారిని చూసినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. అదేమంటే యెషయా 65:22లో నా జనుల ఆయుష్ వృక్షాయుష్ అంత అగును, నా జనుల ఆయుష్ వృక్షాయుష్మంత అగును అని ఒక మాట ఉంటుంది. చూడండి, ఒక చిన్న మాట ఎప్పుడో ఒక పాస్టర్ అనడము, దానికి ఆమె అదే గుర్తు పెట్టుకొని దేవుడికి లోబడము, ఆ తర్వాత ఇన్ని కష్టాలు నెత్తి మీద పడినప్పటికీ చెలించకుండా దేవుళ్ళు నిలబడము, ఇవన్నీ మనం చూసినప్పుడు ఆమెని దేవుడు ఒక వృక్షంలాగా నిలబెట్టాడు, విశ్వాస వృక్షంలాగా నిలబెట్టాడు. ఈమెను చూసి మనం నేర్చుకోవాలి. ఈ తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తన కళ్ళ ముందర వాళ్ళ అన్నగారు, చెల్లిగారు, తన సంతానం ఇద్దరు, బాగా ఎదిగిన కుమారుడు అందరినీ పోగొట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు కూడా దేవునికి ఒక సాక్షిగా ఆమె నిలబడడం అనేది దేవుని యొక్క వరం, కృప వరం. అంతకు మించి మనం ఏమీ చెప్పలేము, చెప్పే స్థాయి కూడా మనది కాదు. ఎందుకంటే ఆమె విశ్వాసము మన అందరి ఊహలకు మించినటువంటి గొప్ప విశ్వాసము, ఘనమైన విశ్వాసం. ప్రభు కొరకు ఆమె జీవిస్తున్న జీవితము కూడా ఒక ఘనత, మహిమ, ఆధిక్యత సమస్తము ప్రభువుకు చెల్లించినటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని ఆవిడ కలిగి ఉంది. దాన్ని బట్టి నేను మీ అందరికీ కూడా ఇది విని ఆమె కొరకు ప్రార్థించమని, మా కుటుంబాల కొరకు ప్రార్థించమని, ఇంకనూ రక్షణ పొందనటువంటి అనేకులు ఆమె పుట్టినటువంటి ఊర్లో ఉన్నారు, వారందరి నిమిత్తం కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని దేవుని యందు ప్రేమగా ప్రార్థిస్తూ, దేవునికి మహిమ, ఘనత, అర్థం చెందాలని కోరుకుంటూ మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు సత్యపథం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వక స్వాగతం. అలాగే ఈరోజు కూడా ఒక మంచి సాక్షిని మీ ముందుకు నేను తీసుకురావటం జరిగింది. మీ అందరికీ యేసయ్య శుభనామంలో, పవిత్ర నామంలో మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన ముందర కూర్చున్న వాళ్ళు శ్రీమతి అరిమిరెడ్డి గారి పారిజాతమ్మ. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో మీకు ఒక పెద్ద తల్లిని నేను మీకు పరిచయం చేయటం జరిగింది. ఆ తల్లి పెదపాపమ్మ గారి కుమార్తె ఈమెనమాట. ఈమె అరిమిరెడ్డి గారి పారిజాతమ్మ. పెద్దమ్మ గారు తన కుమార్తెను తన అన్నకే ఇచ్చి వివాహం చేయటం జరిగింది. మేనమామతో వివాహాలన్నది రాయలసీమలో చాలా సాధారణంగా ఆ రోజుల్లో మరీ ఎక్కువగా జరిగేవి. అలాగే మన పారిజాతమ్మ గారిని కూడా మేనమామ గారికి ఇచ్చి వివాహం చేయటం జరిగిందన్నమాట. ఈమె పెద్దమ్మ గారితో పాటు
ఈమె కూడా దేవుణ్ణి విశ్వసించేవాళ్ళు. కానీ బ్యాప్టిజం తీసుకోవటం అనేది 1999లో బ్యాప్టిజం తీసుకోవటం జరిగింది ఈవిడ. సరే, ఈమెతో మాట్లాడి పెద్దమ్మ గారి జీవితం గురించి అలాగే పార్వతమ్మ గారి జీవితం గురించి మనం తెలుసుకుందాం. మా మేనమామ, ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాల్సింది, మా మేనమామ గారు మేము ఇలా దేవుణ్ణి అంగీకరించటము, చర్చికి వెళ్ళడం ఆయనకి నచ్చేది కాదు. మా ఇంటికి వచ్చినా కూడా ఆయన పళ్ళెంలో భోంచేయటానికి ఇష్టపడేవాడు కాదు. మాతో ఏం చెప్పేవాడంటే, మీ ఇంటికి ఎవరెవరో వస్తూ అంటారు, మీరు అందరికీ ఆ పళ్ళల్లో భోజనం పెడుతూ ఉంటారు, నాకు ఆ పళ్ళల్లో భోజనం పెట్టద్దండి, నాకు ఆకులో పెట్టండి అని అడిగేవాడు. అంటే ఆయనకి మనం ఏదో ఒక కులాన్ని పోగొట్టుకుంటున్నామన్న ఫీలు మా మేనమామ గారికి ఉండే. కాబట్టి ఈమెని అడిగి ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మామ ఈమెతో ఏమేమి మాట్లాడేవాళ్ళు మనం అడుగుదాము. ఇప్పుడు పెద్దమ్మ తర్వాత మీరు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళు కావచ్చు, మామ కావచ్చు, ఏదైనా మాట్లాడటం పుల్ల విరుపుగా లేదా వెక్కిరింపుగా మాట్లాడటం జరిగిందా? వెక్కిరింపుగా మాట్లాడటం జరిగింది. ఏమనేవాళ్ళు? మీరు కులాన్ని మన మతాన్ని వదిలి మారిపోతూ ఉన్నారు అంటే, మీరు హరిజనులు మాదిరిగా మారిపోతూ ఉన్నారు అట్టనేసి వెక్కిరింపుగా హేళనగా మాట్లాడేవాళ్ళు. దానికి నేను సరే మేము అలాగానే ఉంటాము, మా హృదయానికి దేవుడు ప్రేరేపించినట్లుగా మేము నడుచుకుంటాము, మీరంతా మమ్మల్ని ఏం అడిగేది అనేసి నేను కూడా వాళ్ళతో కొన్ని వెక్కిరింపు మాట్లాడేదాన్ని. అంటే పల్లెల్లో కదండి కొంచెం ఎకసెక్కంగా మాట్లాడినప్పుడు ఈమె కూడా కొంచెం గట్టిగా నేను సమాధానం ఇచ్చాను అని చెప్తున్నారు. అలాగే తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మీరు తిరుపతికి వచ్చేయడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ అలా అప్పట్లోనే తిరుపతికి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. తర్వాత చిరంజీవికి అంటే మీకు తమ్ముడికి పెద్దమ్మ గారి 3వ సంతానమైన కుమారుడు గురించి నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను కదా, దాని గురించి అక్కను అడుగుతున్నాం మనము. వాడికి అస్వస్థత కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు వాడు వ్యాధి కలిగిన 3-4 రోజులకి, ఇది వ్యాధి అని నిర్ధారింపబడినటువంటి 3-4 రోజులకే వాడు ఇంట్లోనే స్లో తప్పిపోవటము, అది కోమా అని మనకు తెలియదు, మనం తీసుకొని వెళ్ళడము, హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది. ఇంకా డాక్టర్లు ఏ విధంగానూ వీడు కోలుకునే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మా ఆయన, మీ మరిది గారు, ఆర్గాన్ డొనేట్ చేస్తే బాగుంటుంది ఆలోచించండి నేను చెప్పడము, నేను చాలా గట్టిగా అరవడం కూడా జరిగింది. కానీ మీరు కానీ మీ కుమారుడు రేణుప్రసాద్ రెడ్డి కానీ దాన్ని కొంచెం ఆలోచించారు. తర్వాత పెద్దమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసినారు, సైగలతో అంతా చెప్పడం జరిగింది. అప్పుడు పెద్దమ్మ ఏ రకంగా రెస్పాండ్ అయ్యింది, దానికి ఎట్లా స్పందించింది ఆమె? ఆమె ఎట్లా స్పందించిందంటే, కానీ మీ ఇష్టము, దేవుని కృప ఎట్లుంటే అలా జరగని, దేవుని చిత్త ప్రకారంగా జరగని, మేలు జరిగితే మంచిదే కదా అని ఒప్పుకునింది. ఇంకొకరికి మేలు జరిగితే ఆమె చూడండి, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇంకెవరన్నా ఏంటి, పల్లెటూరులో పుట్టి అసలు ఆమెకు చదువు లేదు, ప్రపంచం గురించి ఏమీ తెలీదు. నాకు తెలిసేటప్పటికే ఆమెకి చూడు వినికిడి తగ్గిపోయింది ఆమెకి. మరీ ఇంత ఎక్కువ కాదనుకోండి, ఇంత బ్రహ్మచముడు కాదు. అప్పుడు మోస్తరుగా మన లిప్ మూమెంట్ని అట్లా ఆవిడ కొంచెం కనుక్కోగలిగేవాళ్ళు. అయినా ఆమెకు ప్రపంచంతో పెద్ద సంబంధ బాంధవ్యాలు లేవు. అయినప్పటికీ వీళ్ళు వెళ్ళి చెప్పిన వెంటనే ఆమె ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా దేవుడి ఇష్టం ఏదుంటే జరగని, అది ఇంకొకళ్ళకి మంచి జరిగితే అంటే చిరంజీవి రెడ్డి దేహం వల్ల మరికొంతమందికి వీలు జరిగితే మంచిదే కదా అని ఆమె అంగీకరించడం అనేది, మీరు ఆలోచించండి. నిజంగా అటువంటి తల్లులు అంటే
ఈ రోజుల్లో ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా అటువంటివి ఇష్టపడరు. అటువంటిది ఆమె వెంటనే అంగీకరించడం అనేది నాకు ఆలోచించినప్పుడల్లా అది గొప్ప, అసలు అలాంటి మనసు కలిగి ఉండడం అనేది ఒక అరుదైన విషయంగా నాకు అనిపిస్తుంది. సరే, ఈమె పార్వతమ్మ గారు వ్యక్తిగతంగా దేవుడు ఆమెను ఎలా తాకాడు, దేవుణ్ణి ఆమె ఎలా తెలుసుకోవటం జరిగింది, దేవుడు ఇంత శక్తిమంతుడు, దేవుడు ఇంత మేలు చేయవాడు అని ఆమె ఎలా గ్రహించగలిగిందో అడుగుదాం ఆమెని. మీరు మామూలుగా అప్పటికి మీకు అర్థమైంది, ఎందుకంటే ఇంట్లో పెద్దమ్మ బ్యాప్టిజం తీసుకోవటం జరిగింది. మీ తమ్ముడైనటువంటి చిరంజీవి రెడ్డి నాతో పాటు బ్యాప్టిజం తీసుకోవటం జరిగింది. నేను కూడా అప్పటికి దేవుని సంపూర్ణంగా స్వీకరించటం జరిగింది. మీరు మా దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు కాబట్టి మీకు దేవుడు పరిచయం అయితే ఉంది. దేవుడి గురించి మీకు తెలుసు, అంతో ఎంతో తెలుసు. కానీ మీరు ఎప్పుడు చర్చికి రావడం అది చేసేవాళ్ళు కాదు. పైగా ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగితే మీరేం చెప్పేవాళ్ళు అంటే, నాకు తెలిసినంత వరకు నేను ఇంట్లో దీపం పెట్టాలి, అది చేయకపోతే కష్టము, పైగా మా మామ అంటే వాళ్ళ భర్త ఒప్పుకోడు, ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు ఆవిడ. ఇదంతా దాటడానికి ఏ సంఘటన మీ జీవితంలో జరిగింది? నాకు గొంతులో పెద్దగా ఇబ్బందిగా ఉండేది, ఎండిపోయినట్లుగా పిడకలాగా అనిపించేది, ముల్లాలుగా గుచ్చుకున్నట్టుగా అనిపించేది. అట్లా 2-3 సంవత్సరాలు బాధపడినాను. చిత్తూరులో డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ పేరు గుర్తుందా? జయచంద్రారెడ్డి అనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తే ఆయన ఆపరేషన్ చేయాలమ్మా అన్నాడు. ఆపరేషన్ చేయాలంటే అప్పుడు మనకు ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు కాబట్టి గమ్మన అట్లే ఉంటే ఆ దరిదాపులోనే మా చిన్నమ్మ అంటే మా తల్లిగారు చిన్నమ్మ ఊరికి వచ్చింది. ముందు రోజు సాయంకాలం వచ్చింది, మరుసటి రోజు తెల్లారితో 9 గంటల కాడ నేను కూర్చొని మేమిద్దరు అమ్మతో, అమ్మ నాకు ఈ మాదిరిగా ఉంది, డాక్టర్ దగ్గరికి పోతే ఆపరేషన్ చేయాలన్నాడు, నాకు భయంగా ఉంది, అంతలో మనకు స్తోమత కూడా లేదు కదా అనేసి అన్నాను. అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, నేను మా అమ్మ అని అంటాను, నేను చిన్నమ్మ అట్లా అనడం నాకు కుదరదు, మా అమ్మ దగ్గరనే పెరిగిన దాన్ని నేను, ఆమె నన్ను బాగా సాకింది కాబట్టి మా అమ్మ అని అంటాను. ఆ తల్లి ఏమని చెప్పిందంటే, నాయన 13 మంగళవారాలు ఒంటిపూట భోజనంతో ఉపవాసం ఉండు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా నాయన అని చెప్పింది. అంటే యేసు ప్రభువుని గురించి. సరే అని చెప్పేసి నేను, అమ్మ 13 మంగళవారాలు కాదు, నాకు ఓపిక ఉన్నంత వరకు ఉంటాను, ఓపిక నశించినప్పట్లో దేవుని చిత్తమే అమ్మ అని చెప్పి, నాకెంత కాలం ఉపవాసం చేయగలిగినంత కాలం నేను ఉపవాసం ఉంటాను అని అన్నారంట. అంతే, తెల్లారితో 9 గంటలకల్లా మాట అమ్మ చెప్పడము నేను చెప్పడము. సాయంకాలం 4 గంటలకంతా నా గొంతు మామూలు స్థితికి వచ్చేసింది. కాబట్టి అప్పుడు చాలా గొప్పగా నమ్మినాను నేను. అంతకుముందు ఆ ప్రాబ్లాన్ని గురించి హిందూ దేవుళ్ళకి చాలా దేవుళ్ళకి మొక్కున్నాను కానీ, ఆ మొక్కులు చెల్లించినాను కానీ నా ప్రాబ్లం పోలేదు. ఈ ఊరిక దేవుడికి నేనేమి ఇస్తానని చెప్పలేదు, నేనేమి ఇట్లుంటానని చెప్పలేదు, ఏమి చెప్పకపోయినా నా దేవుడు ఆ మాటతోనే నాకు ఎంతో స్వస్థత ఇచ్చినాడు. ఇట్లా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధల నుంచి మమ్మల్ని తప్పించి దేవుడు మమ్మల్ని కాపాడినాడు. కాబట్టి ఏ దేవుడు లేడు, నిజమైన దేవుడు ప్రభు ఒక్కడే అనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముకొని ఇక్కడికి వచ్చిన 1 నెలలోనే బాప్తిస్మం తీసుకున్నాను. అది ప్రభువుకు మించిన దేవుడే లేడు. ఆ ప్రభువుని నిందించే జీవితాలు కూడా జీవితాలే కావు. ఆయన నమ్మితే ఎంతో గొప్ప ఆదరణ దొరుకుతుంది ఆయన నుంచి. మనం మంచిగా జీవించి ఇక్కడ జీవితం ఎట్టన్నామని మన లాస్ట్ జీవితంలో ఆయన మనల్ని ఎంతో గొప్పగా ఆదరించి ఆయన హక్కుని చేర్చుకుంటాడని నా నమ్మకం. అంటే మా కుటుంబంలో కూడా మాకు మా నాన్నమ్మ ఉండేది, మా తాత ఉండేవాడు, మా నాన్న ఉండేవాడు, వీళ్ళందరూ కూడా మాకు ఒక గొప్ప అలవాటు ఉండేది అనమాట. అది ఏం అలవాటు అంటే, ఏదైనా వ్యాధి కలిగినప్పుడు తిరుత్తడికి మొక్కుకుంటారు వీళ్ళు. నాకు అది బాగా గుర్తుంది.
అందరూ కలిసి కావిడి ఎత్తుతారు. ఎన్నిసార్లు ఎత్తినారమ్మా కావిడి మీద? ఒక 5-6 సంవత్సరాలు ఎత్తినాము. 5-6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిరంజీవి బదులు నేను ఎత్తినాను, అంతకుముందు వాడు ఎత్తినాడు. అంతలో మళ్ళీ చిరంజీవి ఇట్ట మారినాడు కాబట్టి అది మానేసినాం. అంటే వీళ్ళు ఊర్లో వచ్చి ఊరందరు కావిళ్ళు ఎత్తుతుంటారనమాట. అది వీళ్ళు కూడా ఎత్తేవాళ్ళు. మాకు తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి కులదేవుడు అని మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. మా కుటుంబాల్లో ఎవరికైనా వ్యాధి కలిగితే తిరుత్తంలో ఉన్నటువంటి దేవుడికి మొక్కుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ ఆ వ్యాధి కాలుకు సంబంధించింది అనుకోండి ఒక కాలు బొమ్మ, చెయ్యికి సంబంధించింది అనుకోండి ఒక చెయ్యి బొమ్మ, తలకు సంబంధించింది అనుకోండి స్వస్థత కలిగితే ఒక తల బొమ్మ, అట్లా గుళ్ళో హుండీలో వేయటం అనేది అలవాటు అనమాట. మా ఇళ్ళందరికీ కూడా అదొక అలవాటు. అట్లాగే శరీరంలో ఎక్కడైనా బాయిల్స్ గడ్డల్లాగా వస్తే ఆ గడ్డంత కర్పూరం అని చెప్పి కొని అంత కర్పూరాన్ని తీసి అక్కడ సమర్పిస్తారు. ఇది మాకు అలవాటు. ఆ అలవాటులో అప్పుడు ఏం జరిగింది అనేది చెప్పినారు, అంతే, ఇంకేం కాదు. నేను అట్లా మొక్కుకోవడం జరిగింది, మొక్కులు కూడా తీర్చాను, అయినప్పటికీ కూడా అప్పుడు నాకు స్వస్థత దొరకలేదు అని చెప్తున్నారు, అంతే. ఇది మాకొచ్చి మా ఇంట్లో మా నాన్నగారు, మా నానమ్మ, మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా అలా మొక్కుకోవటము, ఆ కొండకి వెళ్ళటం అనేది అలవాటు అన్నమాట. అదే ఆమె కూడా చెప్పింది. తర్వాత చిరంజీవికి అసలు యాక్చువల్గా వాడు పెద్ద చదువుకోలేదు, అంటే స్కూల్ వరకు చదువుకున్నాడు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వచ్చినాడు. చాలా వ్యాపారాలు చేశాడు, ఏది కలిసి రాలేదు. సో అన్ని విధాలుగా వాడు కష్టపడుతూనే వచ్చినాడు. పెళ్ళి కూడా జరగలేదు వాడికి. తర్వాత చివరిలో ఈ పద్మావతి మహిళా కాలేజీలో సెక్యూరిటీ గార్డ్గా, వాచ్మ్యాన్గా చేరడం జరిగింది కదా. తర్వాత చనిపోవటం కూడా జరిగింది. అప్పుడు దేవుడేంటి ఇట్లా చేస్తున్నాడు, ఏది కలిసి రాలేదు, ఏంటి ఇలా వ్యాధి వచ్చింది, మనకి ఏ వ్యాపారం కలిసి రాలేదు, మన బిడ్డకి ఎందుకు ఇట్లా జరిగింది అని పెద్దమ్మ ఏమైనా దేవుణ్ణి నిందించడము అట్లా ఏమైనా జరిగిందా? ఆమె ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదు. వీడు మనమే సక్రమంగా జీవించాలా అని చెప్పిందే కానీ, వానికి నువ్వు ఇట్టగా ఇట్లా నడుచుకొని చెప్పింది కానీ దేవుళ్ళని ఎప్పుడు నిందించలేదు. అంటే నేను ఇందాక దేవుణ్ణి బాగా నమ్ము అనే చెప్పేది. అంటే ఆమెకి నిజంగా ఒక తత్వ చింతన అదంతా ఏం లేదు ఆమెకి, ఏ వేదాంతం ఆమెకు తెలియదు. కానీ దేవుళ్ళని నిందించడము అర్థహీనమైనది అన్నది ఆమెకి ఎలా గ్రహించగలిగింది అనేది నాకు ఆశ్చర్యం. అసలు ఇంత జరిగినా దేవుణ్ణి నిందించకుండా మనం సరిగా లేం కాబట్టి ఇలా జరుగుతోంది, మనం సరిగా ఉండాలి అని ఆ కుమారుడికి కూడా ఆమె చెప్పడం అనేది ఆశ్చర్యకరమైన విషయంగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి మీరు నమ్మారు కదా, తర్వాత మీకు సరే బంధువుల మధ్యలోకి పోయినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటారులేండి, వెటకారంగానో మంచిగానో, లేదు మంచిగా కూడా అనొచ్చు, ఎందుకు ఇలా వెళ్ళిపోయారు మీరు అని కూడా అనొచ్చు, అవన్నీ సహజంగా జరుగుతాయి అనుకోండి. తర్వాత ఇప్పుడు బంధువులందరూ మిమ్మల్ని అన్నిటికీ పిలుస్తూ ఉంటారా? పిలుస్తారు. మీరు కూడా ఏమైనా మీ కుటుంబంలో జరిగిన దానికి వాళ్ళని ఆహ్వానిస్తారు, పిలుస్తాం, అన్నిటికీ వాళ్ళు వస్తారు. బంధువులు అందరు రావడం వెళ్ళడం ఉందండి. బంధువులు ఎవ్వరు మమ్మల్ని వెలివేయడం కానీ మేము వాళ్ళకి దూరం అవడం కానీ అలాంటివి ఏమీ లేవు. అది ఆమె ముఖతః నీకు చెప్పించాను అంతేను. పెద్దమ్మ గారి సాక్ష్యంలోనే ఈమె కూడా ఒక సాక్ష్యంలో భాగము. కానీ మా మేనమామ గారు ముందు అలా మాట్లాడినప్పటికీ తర్వాత ఆయన కూడా దేవుణ్ణి అంటే ఆయన కంప్లీట్గా స్వీకరించి బ్యాప్టిజం తీసుకోలేదు, కానీ పాస్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు గౌరవించడము, వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవడం, అవన్నీ కూడా మామగారు కూడా చాలా వరకు మారారు. హృదయంలో చాలా మార్పు అనేది ఆయనకు కూడా కలగడం మేము చూసాం. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలామంది మీరు కూడా ఫోన్ చూస్తుంటారు కదా, ఆ ఫోన్లలో మనం చూసినప్పుడు కొంతమంది
ప్రభువుని మేరీ మాతని చాలా భయంకరంగా దూషించటం అనేది మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? అటువంటి వాళ్ళంటే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అటువంటి వాళ్ళని అసలు మనసులో పెట్టుకోవడం కూడా నీచమైన ఇదే ఘోరాతి ఘోరమైన వ్యక్తులు వాళ్ళు. అసలు రాక్షసుల కన్నా హీనమైన వాళ్ళు. అసలు వాళ్ళని మనసులో తలుసుకోవడం కూడా మనకు నీచంగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళని ఏం అనాలని చెప్పేసి కూడా నాకు. ఆమె ఏం చెప్తున్నారంటే అటువంటి వ్యక్తుల పేర్లు మనుషుల్ని తలంచుకోవటం కూడా నీచము, వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అట్లాగే కొంతమంది చెప్తున్నారు అనమాట, మీరు చర్చికి వెళ్తున్నారా, అయ్యయ్యో మీ దగ్గర డబ్బులంతా పాస్టర్లు గుంజేసుకుంటారు, దశమ భాగాలను లాక్కుంటారు అని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎప్పుడు వాళ్ళు ఏమి అడిగింది లేదు. కనీసం హిందూ గుడులు పోతే కూడా మూట్లుగా చెల్లిస్తారు కదా, అది మాత్రం ఏం చాలా న్యాయమైన పద్ధతి. ఇక్కడ అట్లంతా ఏం అడగరు, మూట్ల కొమ్మరి ఇచ్చేది ఏముండదు. వాళ్ళ మనసుకు తోచింది, వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా వాళ్ళ స్తోమత కొద్దికి ఎత్తిపోయి కానుకగా ఇస్తారే కానీ పాస్టర్లు కానీ బ్రదర్లు కానీ ఎవ్వరు కూడా మీరంత ఇవ్వండి అనేసింది వాళ్ళు అడిగింది లేదు. మీరు ఇట్లా నడుచుకోండి అని చెప్పింది కూడా లేదు. వాళ్ళు మంచిగా నడుచుకోమని చెప్తారు, దేవుని నమ్మమని చెప్తారు. అంతేగాని సత్యంలో బ్రతకమంటారే కానీ నీచంగా బ్రతకమని చెప్పరు. కానీ వాళ్ళు ఎప్పుడు డిమాండ్ చేసింది లేదు, మేమేమి ఇచ్చింది కూడా లేదు. మా స్తోమత కొద్దికి మాకు కలిగింది. ₹1 ఇచ్చినా కానీ వాళ్ళు ఏమనరు. రూపాయి చేతిలో పెట్టినా కానీ మన గొప్ప ప్రార్థన చేస్తారు, మన తల మీద చేతులు పెట్టి. అంటే ఇలా నడుచుకోని మాకు చెప్పలేదు అంటే ఏ ఉద్దేశంలో అంటే, మా మేనమామ గారు జీవించి ఉన్నప్పుడు ఈమె బొట్టు పెట్టుకోవటము, తాళి వేసుకోవటం అన్నీ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, అమ్మ మీ భర్త గారు రక్షణ పొందలేదు కాబట్టి మీరు గబుక్కని ఇవన్నీ తీసేయద్దు, తీసేసి కుటుంబంలో కలతలు తీసుకొని అంటే సమాధానం లేని పరిస్థితికి మీరు వెళ్ళొద్దు, కుటుంబంలో సమాధానాన్ని అనుసరించి జీవించండి అని చెప్పాడు. అందుకని ఆవిడ ఆ మాట చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు దశమ భాగం అనేది కంపల్సరీ. దశమ భాగం అక్కడ పెట్టి చర్చికి రా అనే చర్చిలు నాకు తెలిసినంత వరకు లేవండి. వీళ్ళు కొంతమంది వాళ్ళని మతోన్మాదులు అనొచ్చు, రిలీజియస్ ఎక్స్ట్రీమిస్టులు అనాలి వాళ్ళని. వాళ్ళు మాట్లాడే మాటలు వచ్చి 100% అబద్ధమేనండి. ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్లో దశమ భాగం తీసుకుంటున్నారు. అలాగే చిక్కు వెంట్రుకలు అమ్మేవాళ్ళు అంటే చాలా బీద స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దశమ భాగాలు ఓడబెరుక్కుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ అవన్నీ అబద్ధాలు. ఇంకా మనము హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఉత్సవాల్లో మనం పాల్గొనాలి అంటే, ఇప్పుడు కళ్యాణోత్సవంలో పాల్గొనాలి అనుకోండి, తప్పనిసరిగా మనము వాళ్ళు నిర్ణయించినటువంటి ఇంత అనే ఆ రుసుముని చెల్లిస్తే తప్ప ఆ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరగదు. అట్లాగే కొన్ని దర్శనాలకు కూడా మనము తప్పనిసరిగా ఇంత అని చెల్లించి ఆ దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవేవి తప్పు కావండి, ఎందుకంటే ఆ దేవస్థానాలు నడపడానికి అవసరమైనటువంటి వాటిని ఆ గుడి ఆర్గనైజేషన్ అనేది చర్చించుకొని నిర్ణయించుకుంటుంది. అది కూడా ఏం తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏం చెయ్యాలి, ఏం జరగాలి, ఆ దేవాలయాలు ఎలా కాపాడుకోవాలి, ఎలా నిర్వహించాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది, మనకు ఎలా తెలుస్తుంది, అది మనకు అనవసరం. కానీ ఈ వ్యక్తులు వీధి వీధికి ఊరికి వెళ్ళి పాస్టర్లు ఇలా చేస్తున్నారు, చర్చిలు అలా చేస్తున్నాయని చెప్పినప్పుడు కంపేర్ చేసి చెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి చెప్పడమే కానీ మనకేం సంబంధాలు లేవు. అలాగే చర్చిల్లో కూడా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు ఉండవు, ప్రత్యేక దర్శనాలు ఉండవు, ప్రత్యేక టికెట్లు ఉండవు. అలాగే ఒక వివాహాన్ని జరిపినా, ఒక శ్రాద్ధ కర్మని జరిపినా పాస్టర్ గారు ముందుగానే
ఒక పేపర్ రాసి ఇవి కావాలి అని రాసి ఇవ్వడము జరగదు. అతనికి ఇంత నిర్ణయించి నాకు 5,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి అన్న డిమాండ్లు ఉండవు. ఎవరికి వివాహం చేస్తున్నారో ఆ కుటుంబం వాళ్ళ సంతోషం కొద్దీ కానుక సమర్పించుకోవడమే. అలాగే ఏ కుటుంబాల్లోనైనా ఇతరత్ర చిన్నదో పెద్దదో సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఆ కుటుంబ స్తోమతను బట్టి ఇవ్వడమే తప్ప ఇంత అని నిర్ణయించే వాళ్ళు ఉండరు, ఇంత అని చెల్లించే వాళ్ళు అస్సలు ఉండరు. ఒకవేళ ఇలా మీకు ఎవరైనా వచ్చి చర్చిలు మనీని దోచుకుంటున్నాయి అలా చెప్తే వాళ్ళు చెప్తున్నది 100% అబద్ధమని, వాళ్ళు సైతాను యొక్క మూర్తీభవించిన రూపాలని మీరు గ్రహించండి. ఇంతటితో మా యొక్క సాక్ష్యాన్ని మేము ముగించుకుంటున్నాము. ఇంకను ఇతరత్ర విషయాలు ఏమైనా ఉన్నప్పుడు మరొకసారి కలుసుకోవటానికి మనం దేవుడు మాకు అవకాశం ఇస్తే మరొకసారి మీతో మేము కలుసుకుంటాము. మీరు పెద్దమ్మ గారి కొరకు, పెద్దమ్మ గారి కుమార్తె పార్జాతమ్మ గారి కొరకు, వారి కుమారుడు రేణుప్రసాద్ రెడ్డి గారి కోసం ప్రార్థించండి. ఆ అబ్బాయి కూడా రక్షణ పొందుకోవాలని మీరందరూ కూడా ప్రార్థించమని మరొక్కసారి దేవుని యొక్క కృపగల నామంలో, పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తాను. ఈ ఛానల్లో చూసే వాళ్ళందరికీ కూడా నా వందనాలు, నమస్కారాలు. మీరందరూ మా అందరి కుటుంబాల కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను. స్తోత్రం.